వెల్కమ్ టు V27 న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాల్వలింగం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. ఓటర్లు సానుకూలంగా స్పందించి ఆశీర్వదిస్తామని ఓటర్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 14వ వార్డు అభ్యర్థి కాల్వలింగం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్లలో 14వ వార్డు అభివృద్ధి చేసింది ఏమీ లేదని, నేటి వరకు 14వ వార్డు అభివృద్ధిలో కుంటుపడి ఉందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధి చేసింది ఏమీ లేదని, వార్డు అభివృద్ధి కావాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, బీజేపీ పార్టీకి పట్టం కట్టాలంటే 14వ వార్డు ఓటర్లు కమలం పువ్వు గుర్తు కోట వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జై భీములు జై భారత్ తెలుపుకుంటూ దుబ్బాక మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైనాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక పట్టణంలో 14వ వార్డు బీజేపీ పార్టీ నుంచి కౌన్సిలర్గా కాలువలింగం అనే నేను బరిలో ఉన్నా. గత 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాల పాలనలో కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, దుబ్బాక పట్టణం దుబ్బాక 14వ వార్డు ఏం అభివృద్ధి జరిగిందో ఒకసారి ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబీకులకే ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకే సంపద, వాళ్ళకే వనరులు దోచుకున్నారు తప్ప ఈ దుబ్బాకకు ఎలాంటి అభివృద్ధి నిధులు రాలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందులో గత 5 సంవత్సరాల పాలనలో ప్రస్తుత ఎమ్మెల్యే, గత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నేను దుబ్బాక 14వ వార్డును దత్తత తీసుకున్నా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని రంగాల్లో 14వ వార్డును అభివృద్ధి చేస్తానని చెప్పి ఏ ఒక్కనాడు 14వ వార్డును సందర్శించింది లేదు, వచ్చింది లేదు, తట్టడి మన్ను తీసింది లేదు, అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది లేదు. ఒకసారి ప్రజలు గమనించాలి. 14వ వార్డు ప్రజలు, ఓటర్ మహాశైలారా, ఒకసారి అర్థం చేసుకోండి. 2 సార్లు బీఆర్ఎస్కు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఏం అభివృద్ధి